వందనాలండి. నీ మందిరమందు చిరకాలము నివసించెదను నా యేసయ్యా. నా కాపరిగా ఉన్నప్పుడు నెమ్మదినిచ్చే దేవుడవయ్యా. నా కాపరిగా ఉన్నప్పుడు నెమ్మదినిచ్చే దేవుడవయ్యా. నీ మందిరమందు చిరకాలము నివసించెదను నా యేసయ్యా. 23వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. అక్కడ ఏముందంట వాక్యంలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ మాట ఎవరు పలికారంటే దావీదు పలికిన మాట. సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుణ్ణి ఆయన యెహోవా నా కాపరి అంటున్నాడు. కాపరికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే గొర్రెని కాపాడుకుంటుంది. గొర్రె కాపరి మాట వింటది. అందుకనే దావీదు శ్రేష్టమైన మాట చెప్పాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అంటే నాకు కష్టం ఉండదు. నాకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా అన్నిట్లో కూడా ఆయన తోడుగా ఉండి నన్ను రక్షిస్తాడనే ఒక దావీదులో ఉన్న నిరీక్షణ ఎంత గొప్పదో, అటువంటి ఆ నిరీక్షణ నీలో, నాలో, మనందరిలో ఉండాలని ఒక దైవజనుడిగా మీకు ప్రాధేయపడుతూ ఉన్నాను. దేవుని మాట దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.